హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడే సెషన్. మీ అందరికీ మనం చెప్పినట్టుగానే ఇప్పుడు జాగ్రఫీ గ్రేడ్ 9 సిరీస్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఏంటి జాగ్రఫీ గ్రేడ్ 9 సిరీస్ అంటే జాగ్రఫీకి సంబంధించినటువంటి 5 చాప్టర్స్ని 5 మాడ్యూల్స్లో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇన్ వన్ గో మీరు ఆ ఎంటైర్ చాప్టర్కి సంబంధించినటువంటి కీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. దీనికి గాను మనం మీ అందరి నుంచి రిక్వెస్ట్ చేసుకునేది, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు పిల్లలందరికీ రీచ్ అవ్వటానికి ఇది మంచి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ హెల్ప్ చేయవలసిందిగా మనవి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్లో మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంటైర్ చాప్టర్ ఇన్ వన్ గో, ఇట్ మే బీ లైక్ వన్ క్లాస్, అంటే ఒక 40 మినిట్స్ లేదా 30 to 40 మినిట్స్లో మీకు ఎంటైర్ చాప్టర్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ క్రిస్ప్ యాజ్ పాసిబుల్. సాధ్యమైనంత డీటెయిలింగ్ ఇస్తూనే అలాగని ఎక్కువగా దాన్ని స్ట్రెచ్ చేయకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయటం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి లేదా ఈ మాడ్యూల్ సిరీస్లో మనం ఫస్ట్ జాగ్రఫీ తీసుకున్నాం, తర్వాత సివిక్స్, ఎకనామిక్స్, లాస్ట్లో హిస్టరీ పెట్టుకుందాం. సో దట్ వీ కెన్ ర్యాప్ ఇట్ క్విక్లీ అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. హౌ యూ వాంట్ మీ టు గో హెడ్, అంటే ఎట్లా ముందుకు వెళ్ళమంటారు అనేది కూడా మీరు సజెస్ట్ చేయండి. యాజ్ పర్ యువర్ సజెషన్స్ అండ్ యాజ్ పర్ ద కన్వీనియన్స్ మనం తప్పకుండా తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేద్దాం. సో బిఫోర్ వి ప్రొసీడ్, మనం దీనికి సంబంధించి మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ కానీ టూల్స్ కానీ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాకెట్ సైన్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఐ వాంట్ యూ ఆల్సో టు బీ అవేర్ దట్ టెక్నాలజీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. టెక్నాలజీని చూసి మీరు పారిపోవాల్సినటువంటి పని లేదు. టెక్నాలజీని వాడుకొని మీరు ఈజీగా మిమ్మల్ని మీరు చదువుకోవడానికి, నోట్స్ ప్రిపరేషన్ కానీ లేదా మిగతా చేసుకోవడానికి జస్ట్ గూగుల్ మాత్రమే కాదు, చాట్జిపిటి మాత్రమే కాదు, ఇప్పుడు మీకు మంచి నోట్స్ ప్రిపేర్ చేయడానికి గూగుల్ LLM కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. దిస్ వే ఇట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. అంటే మెయిన్ పాయింట్స్ మీ అందరికీ తెలుసు. వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద రోట్ లెర్నింగ్ మెథడ్. రోట్ లెర్నింగ్ మెథడ్ అంటే బట్టి పట్టి చదువుకునేటువంటి విధానం నుంచి మనం పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాము. ఈ బట్టి పట్టి చదివే విధానం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసేటువంటి క్రమంలో మీరు ఇంకా టెక్స్ట్ బుక్ బట్టి చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే అది ఇట్ విల్ నాట్ సస్టైన్. ఎందుకంటే మీరు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకొని బెటర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేదే నా ఆలోచన. సో గూగుల్ LLM ఒక టూల్ మనం వాడటం జరుగుతుంది. సో ఎక్కడైనా ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే ఇట్ క్యాన్ ఆల్సో బీ మిస్సింగ్. కొన్నిసార్లు టెక్నాలజీలో మిస్ అయినప్పుడు పాయింట్స్ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ విల్ ట్రై టు చెక్ ఫ్రమ్ మై ఎండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంకేదన్నా మిస్ అయింది అని మీరు అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా మనకి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ కమెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినప్పుడు ఐ ఆమ్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రహెన్షన్స్ కానీ ఈగోయిస్టిక్ ఇట్లాంటివి ఏమి లేవు. మనం డెఫినెట్గా ఆ పాయింట్ని నెక్స్ట్ మాడ్యూల్లో మనం కవర్ చేసేటప్పుడు ఈ మాడ్యూల్ రీక్యాప్ తీసుకొని రీక్యాప్తో పాటు మనం పలానా పాయింట్ పలానా వాళ్ళు మనకు చెప్పారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వీ కుడ్ నాట్ టేక్ దట్ పాయింట్ అని చెప్పి ఆ పాయింట్ని కూడా కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ లెర్నింగ్. అందరం కలిసి కొలాబరేటివ్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా మనిషినే కాబట్టి సహజంగా ఏవైనా తప్పులు దొర్లేటువంటి ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. నేనేమి అతీతుణ్ణి కానే కాదు. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఇస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా 9th క్లాస్ పిల్లలకి రిసోర్సెస్ అందించాలి, ముఖ్యంగా తెలుగు పిల్లలకి అనేటువంటిది ఒక ఆలోచన. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ మీరు 9th వెళ్ళే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఇవాళ టాపిక్ మనకి గ్రేడ్ 9లో ఫస్ట్ చాప్టర్ ఇండియా సైజ్ అండ్ లొకేషన్. దీన్ని మనం ఎలా పొజిషన్ చేస్తున్నాం,
ఎట్లా ప్లేస్ చేస్తున్నాం అంటే టైటిల్స్ మీకు కొంచెం అటు ఇటుగా మారుస్తూ ఉంటాం, కొంత యూట్యూబ్ థంబ్నెయిల్స్కి వాటికి పెట్టినా కూడా కోర్ ఫ్రేమ్వర్క్ ఇస్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్లో కీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాము, అందులో ఎటువంటి ఇదైతే లేదు. అలాగే మనకి సాధ్యమైనంత వరకు ఎక్కడైనా మిస్ అయినా కూడా ఐ విల్ మై సెల్ఫ్ రీచెక్ అండ్ ట్రై టు షేర్ ఇట్ విత్ యూ. నేనే మీకు చెప్తాను, బై ద ఎండ్ ఆఫ్ ద మాడ్యూల్ మీరు కవర్ చేసుకుంటూ చూస్తే ఎంటైర్ లెసన్ అట్ వన్ గో యూ క్యాన్ అండర్స్టాండ్ ఇట్ అనేటువంటిది ఒక ఐడియాతో చేస్తున్నాం. అట్లా ఈ సిరీస్లో మొత్తం 5 మాడ్యూల్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్టర్ వన్ వచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను. సో లెట్స్ బిగిన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. లెట్ మీ క్విక్లీ షో యూ ఇండియా ద జియోగ్రఫీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో దీనికి వచ్చిన టైటిల్ మనకి హౌ ఇండియా హ్యాస్ గెయిన్డ్ ఎ డామినెంట్ పొజిషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. దాని యొక్క పొజిషన్ వలన, దాని యొక్క లొకేషన్ వలన, ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఉండటం వలన ఎలాగా అది ప్రాముఖ్యతని సంతరించుకుంది అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో హౌ ఏ సబ్ కాంటినెంట్స్ యూనిక్ పొజిషన్ హ్యాస్ షేప్డ్ ఇట్స్ హిస్టరీ అండ్ కల్చర్. ఎలాగా దాని యొక్క ప్రాధాన్యత, ఆ ప్రదేశం, ఆ ప్రాముఖ్యత ఎలా పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో అహెడ్. సో ఫస్ట్ థింగ్ మీరు చూడొచ్చు, ఇండియా యొక్క కల్చర్ మనం తీసుకుంటే ఏన్షియంట్ పీరియడ్ నుంచి, అనాదిగా ఉన్నటువంటి కాలం నుంచి వీఆర్ అచీవింగ్ మల్టీ ఫెసెటెడ్ మోడర్న్ ప్రోగ్రెస్. ఒకప్పుడు ఏన్షియంట్ టెక్నాలజీ లేదా ఏన్షియంట్ సివిలైజేషన్ అని చెప్పుకున్నటువంటి భారతదేశం ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని మనం సాధించడం మనం చూడొచ్చు. ఇండియా స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎండ్యూరింగ్ సిగ్నిఫికెన్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభా వైవిధ్యత, మనకున్నటువంటి ఛాలెంజెస్ మనకు ఉంటూనే 200 సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో ఉన్నప్పటికీ మనం ఇంకా ఎదిగే ప్రయత్నాన్ని ఎక్కడా కూడా మనం ఆపట్లేదు. ముందు తరం వాళ్ళు, మీరు ముఖ్యంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలు, దే ఆర్ గోయింగ్ టు సీ ద బెస్ట్ ఇండియా ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో లాస్ట్ 5 decades నుంచి 7 decadesలో మనం చాలా ప్రోగ్రెస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ హ్యాస్ బిల్డ్ అప్ ఆన్ ద ఫౌండేషన్ లేయింగ్ ఇట్ యూనిక్ జోగ్రఫీ. సో ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకు? ఎప్పుడైతే మనం ఆ అగ్రికల్చరల్గా, ఇండస్ట్రీ వైజ్గా, టెక్నాలజీ వైజ్గా అభివృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నాం, ఆ అభివృద్ధి సాధిస్తున్నప్పుడు మన యొక్క జియోగ్రాఫికల్ ప్రజెన్స్ ఎలా మనకి ప్రాధాన్యతని సంతరించి పెట్టింది అనేటువంటిది మనం చూద్దాం. సో బిగినింగ్ విత్ ఇండియా సైజ్. వాట్ ఈస్ ఇండియా సైజ్? ఇండియా సైజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇండియా సైజ్ వచ్చి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 3.28 మిలియన్ స్క్వేర్ మైల్ కిలోమీటర్స్. సో ఇందులో మనం 2.4% ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి భూభాగం. దీన్ని మనం మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియా యొక్క పొజిషన్ ఏంటండి అంటే 7th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. 7th లార్జెస్ట్ ఇది. సో ఫస్ట్ కంట్రీ వచ్చి రష్యా ల్యాండ్ మాస్లో, దెన్ కెనడా, దెన్ యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆ తర్వాత మన ఇండియా వస్తుంది. ఇది 7th లార్జెస్ట్ కంట్రీ. సో ఈ రకంగా మన యొక్క ఏరియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, మనకి ఏరియా ఎంత ఉంది, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద ల్యాండ్ ఏరియా, 7th ప్లేస్. ఇది మనకి ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దిస్ ఈస్ ద వెరీ కీ ఇంపార్టెంట్ ఏరియా వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ద సబ్కాంటినెంట్ స్ట్రెచెస్ నియర్లీ 30 degrees. ఇక్కడి నుంచి మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ వరకు మనకి 68.7 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఇది. ఇక్కడి నుంచి 97.25 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్. అంటే 97 - 68 తీసుకుంటే మనకి 30 degrees ఈస్ట్
లాంగిట్యూడ్స్ మనకు కనిపిస్తుంది. అలాగే లాటిట్యూడ్స్ మనం తీసుకున్నట్లయితే 8 డిగ్రీస్ 4 మినిట్స్ నుంచి 37 డిగ్రీస్ 6 మినిట్స్ వరకు మనకి, అది కూడా 37 - 8 తీసుకుంటే ఆల్మోస్ట్ 30 డిగ్రీస్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ కూడా మనకు కనిపిస్తుంది. సో నార్త్లో మనకి హిమాలయాస్ ఉన్నాయి ఈ ప్రాంతంలో మనకి సరౌండెడ్గా. సౌత్లో వచ్చేపాటికి మనకి ఇండియన్ ఓషన్ మనకి ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి నేల స్లాంట్ అయిపోతూ, అంటే సాఫ్ట్ అయిపోతుంది అనేది దానికన్నా కూడా ల్యాండ్ ఈజ్ గెటింగ్ ట్యాంపర్డ్, అంటే మనకి పైనుంచి ఇలా ఉరుగుతున్నట్టుగా ఉంటుంది కదా, అట్లా ట్యాంపర్ జరుగుతుంది అనేటువంటి మీనింగ్తో ట్యాంపరింగ్ సౌత్ ఇంటూ ద ఇండియన్ ఓషన్ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. నార్త్ టు సౌత్ మన డిస్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే 3214 కిలోమీటర్స్. అట్లాగే ఈస్ట్ టు వెస్ట్ మనం తీసుకున్నట్లయితే 2933 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అయితే మనకి కవర్ అవుతుంది. సో 30 డిగ్రీస్ మనకి లాటిట్యూడినల్గా తీసుకున్నా, లాంగిట్యూడినల్గా తీసుకున్నా మనకి 30 డిగ్రీస్ కవర్ అవుతుంది. లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ నేను ఇక్కడ రాస్తున్నా 8 డిగ్రీస్ 4 మినిట్స్ 37 డిగ్రీస్ 6 మినిట్స్. ఇవి రెండు కూడా నార్త్ లాటిట్యూడ్స్. ఎందుకు నార్త్? 8 డిగ్రీస్ పైన ఉన్నాం, అంటే 0 డిగ్రీస్ ఈక్వేటర్ అంటే దానికి పై భాగంలో ఉన్నాం. సో ఇండియా ఫాల్స్ అండర్ నార్దర్న్ హెమిస్ఫియర్. నార్దర్న్ హెమిస్ఫియర్, మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం, క్లోజ్ టు ఈక్వేటర్. సౌత్ ఇండియా ముఖ్యంగా క్లోజ్ టు ఈక్వేటర్. అలాగే లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ మనకిది లాటిట్యూడినల్ ఎక్స్టెంట్. అలాగే లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ మీరు తీసుకుంటే 68.7 మినిట్స్ నుంచి 97 డిగ్రీస్ 25 మినిట్స్. ఇది ఈస్ట్, తూర్పు వైపుకి వస్తుంది. సో ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం మనం. అంటే ఇటువైపుగా వెళ్తే మనం జపాన్కి దగ్గరికి వెళ్ళిపోతాం. వెస్టర్న్ కంట్రీస్ అంటారు కదా, మనం వెస్ట్ సైడ్ లేము, యూరోపియన్ సైడ్కి లేము, టువర్డ్స్ ఈస్టర్న్ పార్ట్, సౌత్ ఈస్ట్ పార్ట్లో ఉన్నాం అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ మూవింగ్ అహెడ్, లెట్ మీ క్విక్లీ అరేంజ్ దీస్ డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్ అరేంజ్ చేయకపోతే ఏమవుద్దంటే నెక్స్ట్ స్లైడ్లో కూడా మీకు అవి కనిపించి చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్ వస్తుంది. మీరు గనక అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య టైం డిఫరెన్స్ని మనం తీసుకున్నట్లయితే, మనం టైం డిఫరెన్స్కి వెళ్ళే ముందు 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్, అలాగే 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్. ఇది లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. సో మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే మీరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 97 ఉంది. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేటప్పటికి మీకు 2 అవర్స్ ఆఫ్ టైం డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇంత టైం డిఫరెన్స్ వస్తే మరి మీ వాచ్లో ఎప్పుడైనా మీరు ఇలాంటి టైం డిఫరెన్స్ గమనించారా? ఎందుకు మనకి టైం డిఫరెన్స్ అంతగా కనిపించదు? అలాగే మీరు సౌత్ నుంచి నార్త్ వైపుకి వెళ్ళే కొద్దీ మీకు డే డ్యూరేషన్, అంటే పగలు డే యొక్క విడిది అనేది తగ్గుతూ వస్తుంది. నార్త్కి వెళ్ళే కొద్దీ డే టైం చాలా తక్కువగా వస్తుంది, సౌత్లో ఉన్నప్పుడు డే టైం కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టు మెయింటైన్ దిస్ డిఫరెన్స్, అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, మనం ఈ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు 30 డిగ్రీస్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క డిగ్రీ టైం, ఒక్కొక్క డిగ్రీ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయాలంటే మనకి పట్టే టైము 4 మినిట్స్, 4 నిమిషాలు విడిది పడుతుంది. ఆ 4 నిమిషాలు ఇంటూ 30 డిగ్రీస్ తీసుకున్నప్పుడు 120 మినిట్స్ పడుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 2 అవర్స్ ఆఫ్ టైం. 2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటల సమయం ఎందుకు పడుతుంది అంటే, మన దేశం చాలా పెద్దది, దాదాపుగా 30 లాంగిట్యూడ్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు కొన్ని దేశాల్లో, ఉదాహరణకి అమెరికా కానీ రష్యా లాంటి దేశాల్లో మీరు తీసుకుంటే, అక్కడ మనకి టైం జోన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ లోకల్ టైంకి ఆ ప్రాంతం టైం డిఫరెన్సెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మన దేశంలో అలాంటి డిఫరెన్సెస్ కనిపించవు. మన దేశంలో ఒకటే టైం ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టమ్,
పార్లమెంట్ సెషన్స్, లేదా ఫ్లైట్ టైమింగ్స్, ట్రైన్ టైమింగ్స్, ఇవన్నీ కూడా మనకి డే టు డే ట్రావెలింగ్లో మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. ఇలా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్నప్పుడు మరి ఎట్లా మీరు దీన్ని ఉన్నది ఇంత డిఫరెన్స్ ఎందుకు లేదు అనేటువంటి ఒక ఆలోచన మనకు రావచ్చు. ఎందుకంటే మనకి ఈ లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అంటారు. 82 degrees 30 minutes ఈస్ట్ సెంటర్గా ఉన్నటువంటి దాన్ని క్రాసింగ్ నియర్ మిర్జాపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్, మిర్జాపూర్ గుండా వెళ్ళేటువంటి ఈ మెరిడియన్ని స్టాండర్డ్ మెరిడియన్గా మనం తీసుకోవటం జరిగింది. ఈ స్టాండర్డ్ మెరిడియన్ ఎందుకు, ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా, ఈ 2 hours గ్యాప్ వేరియేషన్స్, ఈ టైం ఫ్రేమ్ డిఫరెన్సెస్ మనకు ఉండకుండా, అలాగే మనకి డ్యూరేషన్ ఆఫ్ ద డే, మనకి సౌత్లో ఉన్నప్పుడు ఒక టైము, నార్త్కి వెళ్ళేటప్పుడు ఒక టైము వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ దేశం అంతటా కూడా ఒకే స్టాండర్డ్ టైం ఉండాలి అనేటువంటి దాంతో మనం వీ హ్యావ్ అడాప్టెడ్ ఎ స్టాండర్డ్ మెరిడియన్ నోన్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్. ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ టు గివ్ స్టాండర్డ్ టైం ఫ్రేమ్ ఫర్ ఇండియా. భారతదేశం అంతటా కూడా ఒకే రకమైనటువంటి టైం ఉండేటట్టుగా మనం ఈ టైం తీసుకోవటం జరిగిందనమాట. అలా తీసుకోవటం వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ఉన్నటువంటి టైం డిఫరెన్సెస్ని మనం తీసుకుంటూనే మన రోజువారీ జీవితాలకి ఇబ్బంది కలగకుండా అందరూ కలిసి తమ యొక్క విధులు నిర్వహించుకోవడానికి, అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్స్కి, అలాగే వర్కింగ్లో డిస్టర్బెన్స్ రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే యాజ్ వి మూవ్ టు ద గ్రేటర్ పాయింట్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. మీరు గమనించండి, ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా మీరు గమనించినట్లయితే, ఈ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో ఇది మన ల్యాండ్ మాస్. ఈ ల్యాండ్ మాస్కి ఆఫ్రికా దగ్గరగా ఉందా? అట్లాగే ఆస్ట్రేలియా వైపుకి వెళ్ళొచ్చా? ఆస్ట్రేలియా వైపుకి వెళ్తూ ఏషియన్ కంట్రీస్ వైపుకి వెళ్ళొచ్చు. జపాన్, మలేషియా, సింగపూర్, తైవాన్ లాంటి కంట్రీస్కి వెళ్ళొచ్చు. అలాగే మనకి ల్యాండ్ మీద గుండా సెంట్రల్ ఏషియా వైపుకి వెళ్ళొచ్చు. అలాగే వాటర్ వేస్ గుండా మనం సౌదీ అరేబియా, యమన్, ఒమన్ దేశాలకు వెళ్ళొచ్చు. సూయజ్ కెనాల్ తవ్వారు కాబట్టి అక్కడి నుంచి మనం యూరోప్, అట్లాంటిక్ ఓషన్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఆ ఉన్నటువంటి ప్రదేశం యొక్క ప్రాముఖ్యత మనకి ఈ విధంగా అన్ని వైపులకి కలిపే విధంగా ఉంది. అండ్ ఇవన్నీ సముద్ర మార్గాలే కదండి. ఎస్, ఇవన్నీ కూడా సముద్ర మార్గాలే, అందులో సందేహం అయితే లేదు. ఈ సముద్ర మార్గాల్లో మాత్రమే కదండి, కానే కాదు. ఇంతకుముందు మనకి సముద్ర మార్గం కనుక్కోక ముందు కూడా మనకి ఈ యొక్క మౌంటైన్స్ నుంచి అనేకమైనటువంటి పాసెస్ ద్వారా మనకి విదేశీ యాత్రికులు రావటం జరిగింది, విదేశీ రవాణా జరిగింది, అలాగే వస్తువులు ఎక్స్చేంజ్ అనేటువంటిది జరిగింది, వ్యాపారం అనేటువంటిది జరుగుతూ వచ్చింది అనేటువంటిది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అందువలన ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. దీన్ని మనకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ యొక్క సీ రూట్. మీరు సీ రూట్ కనుక తీసుకున్నట్లయితే మనకి లండన్లో మొదలైనటువంటి ఫ్లైట్ లేదా లండన్లో మొదలైనటువంటి షిప్ ఏదైనా మీరు తీసుకున్నట్లయితే, ఆ షిప్ వయా అట్లాంటిక్ ఓషన్, మెడిటరేనియన్ సీ, ఇక్కడ సూయజ్ కెనాల్ అనేటువంటి దాన్ని తవ్వటం జరిగింది. లేకపోతే అదొక ల్యాండ్ మాస్. ఈ సూయజ్ కెనాల్ అనేటువంటి దాన్ని ఎప్పుడు తవ్వారు? 1869లో తవ్వారు. దాని ద్వారా మనకి ఈ ఆఫ్రికా ఖండం అంతటా తిరిగి రావాల్సిన, నేను ఇంకా కిందకి కూడా ఉంది ఆఫ్రికా ఖండం, ఆ కిందకి కూడా చూపించాలి, నేను చూపించలేకపోతున్నాను స్క్రీన్ పైన. కింద దాకా వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి దాదాపుగా 7000 కిలోమీటర్స్ డిస్టెన్స్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అంత డిస్టెన్స్ మనకి తగ్గింది కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ మోర్ అడ్వాంటేజెస్. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళొచ్చు, అలాగే ముంబైకి రావచ్చు, కొలంబోకి వెళ్ళొచ్చు, చెన్నైకి రావచ్చు, అలాగే మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా టోక్యో వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది కేవలం సముద్ర మార్గం. అలాగే ల్యాండ్ రూట్స్ కూడా మనకు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. అట్లాగే మనకి ల్యాండ్ రూట్స్ ఇప్పటి నుంచే కాదు, అనాదిగా ఉన్నటువంటి రూట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
లెట్ అస్ సీ దెమ్ ఆల్సో. ల్యాండ్ రూట్ కనుక మీరు గమనించినట్లయితే ఈ లైన్స్ మనకు క్లియర్గా తెలియజేస్తున్నాయి. ద పాసెస్, పాసెస్ అంటే హిమాలయాల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని పాసెస్ అంటారు. ఆ పాసెస్ గుండా ఏన్షియంట్ ట్రావెలర్స్ పాస్ అయ్యి వాళ్ళు రోబస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త కల్చరు, విధానం, డ్రెస్సింగ్ స్టైలు, కమాడిటీసు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా తీసుకురావటం జరిగింది మనకి. దీన్ని మీకు ఇంకా సింప్లిఫై చేసి చూపించడం కోసం మనం ఇట్లా మన దేశం నుంచి ఏమి వెళ్ళాయి అనేటువంటిది మనం తీసుకుంటే, మన దేశం నుంచి ఉపనిషత్తుల జ్ఞానం, రామాయణ మహాభారత కావ్యాలు, పంచతంత్ర స్టోరీసు, అట్లాగే డెసిమల్ సిస్టమ్, న్యూమరికల్ సిస్టమ్, సైన్స్, మ్యాథ్, అట్లాగే మనకున్నటువంటి మసాలా దినుసులు, కాటన్ క్లాత్, ముస్లిం క్లాత్, ఇవన్నీ కూడా వెళ్ళటం జరిగింది. మరి విదేశాల నుంచి మన దేశానికి ఏమి రాలేదా అంటే మన దేశానికి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రావటం జరిగింది. అట్లాగే మనకి ఈ గ్రీక్ కల్చరు, డోమ్స్, పెద్ద పెద్ద పిల్లర్స్, ఈ మినారెట్స్, చార్మినార్స్ అంటాం కదా, ఇట్లాంటివన్నీ కూడా మనకి కన్స్ట్రక్షన్ జరిగాయి. అంటే దట్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్యూజన్, అంటే అవి మన వచ్చి మన కల్చర్లో చేరటం వలన మనకు అది జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ల్యాండ్ రూట్ ద్వారా కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది, మ్యాథ్స్, సైన్స్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరిగింది, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్చేంజ్ కూడా జరిగింది. మరి ఇండియా యొక్క ల్యాండ్ బౌండరీస్ ఏమేమి ఉన్నాయి, ఇండియా యొక్క ల్యాండ్ బౌండరీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్గా ఉన్నటువంటి కంట్రీ మనకి పాకిస్తాన్. మనకి ఇటు రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి చూడండి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్. అట్లాగే మనకి కొంత ప్రాంతం ఇక్కడ కూడా షేర్ అవుతుంది. ఇప్పుడు ఇది యూనియన్ టెరిటరీగా డివైడ్ అయింది కదా అట్లా. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మనకి మరొక బౌండరీ, చైనా మరొక బౌండరీ కంట్రీ, అలాగే నేపాల్ మరొక బౌండరీ. సో చైనా కనిపించే విధంగా కొంచెం స్క్రీన్ అడ్జస్ట్ చేద్దాం. ఎస్, చైనా, ఆ తర్వాత మనకి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇవన్నీ కంట్రీస్. దాంతోపాటు ఇక్కడ స్మాల్ స్ట్రైట్ గ్యాప్ కనిపిస్తుంది కదా, దీన్ని పాక్ స్ట్రైట్ అంటాం. పాక్ స్ట్రైట్, పిఏఎల్కే, పాక్ స్ట్రైట్ అంటాం. ఈ గ్యాప్ని, స్ట్రైట్ అంటే రెండు పెద్ద పెద్ద సముద్రాల మధ్యలో చిన్న పాయ కనుక ఏదైనా కనెక్ట్ అవుతున్నట్లయితే దాన్ని స్ట్రైట్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ ఉన్నటువంటి అరేబియన్ సీని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ స్మాల్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ స్మాల్ పాత్ని స్ట్రైట్ అంటాం. సో శ్రీలంక మనకి ల్యాండ్ బౌండరీ లేదు కాబట్టి వాటర్ బౌండరీ ఉంది, దాని సరిహద్దుని పాక్ స్ట్రైట్ అంటాం. అలాగే మనకి మాల్దీవ్స్ కూడా మనకి ఉన్నటువంటి కంట్రీ. ప్రస్తుతం మన భారతదేశంలో 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ మన కంట్రీలో ఉన్నాయి అనేటువంటిది కూడా మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. సో వీ లెర్న్ వాట్ ఈస్ ద ల్యాండ్ బౌండరీ షేరింగ్ కంట్రీస్, వాట్ ఆర్ ద వాటర్ షేరింగ్ కంట్రీస్, అంటే మన ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏమున్నాయి అనేటువంటిది మనం చూస్తాం. సో ఫర్ యువర్ క్విక్ అండర్స్టాండింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ల్యాండ్ బౌండరీ 15,200 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీ ఉందండి. సో పాకిస్తాన్తో కొన్ని స్టేట్స్ ల్యాండ్ బౌండరీస్ షేర్ చేసుకుంటున్నాయి, చైనాతో కొన్ని షేర్ చేసుకుంటున్నాయి, మయన్మార్తో కొన్ని, అలాగే బంగ్లాదేశ్తో కొన్ని షేర్ చేసుకుంటున్నాయి. మరి స్మాల్ స్ట్రేట్ శ్రీలంకతో షేర్ చేసుకుంటున్నటువంటి ల్యాండ్ బౌండరీ కానే కాదు, ఇది వాటర్ బౌండరీ, దాన్ని పాక్ స్ట్రేట్ అంటాం. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని కూడా పిలవటం జరుగుతుంది. సో ఇది మనకి ల్యాండ్ బౌండరీకి సంబంధించినటువంటి రిలేషన్. సో హౌ ఇండియా ఇస్ కనెక్టెడ్ విత్ ద ల్యాండ్ బౌండరీస్ అనేది మనం చూసాం. సో ఇవి మనకున్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనం ఇండియా యొక్క లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్ మనం కవర్ చేసాం, 8 degrees to 37 degrees అనేది. లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ 68 degrees 0.7 minutes to 97 degrees 25 minutes ఈస్ట్. 30 degrees ఆఫ్ డిస్టెన్స్, 2 hours ఆఫ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్. దాంతోపాటు ఇండియా యొక్క ల్యాండ్ బౌండరీస్, ఇండియా యొక్క పొజిషను, ఆ స్ట్రాటజిక్గా ల్యాండ్ రూటు, సీ రూటు ఏషియాకి, యూరోప్కి ఎంత బాగా
కనెక్ట్ అయ్యే విధంగా హెల్ప్ అయింది అనేవన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాం. మరి ఇందులో మనం మిస్ అయినటువంటి పాయింట్ ఏదైనా ఉందా అంటే ఒక్క పాయింట్ మనం మిస్ అయ్యాం. ఏం మిస్ అయ్యామండి అని అంటే మనం ల్యాండ్ బౌండరీ 15,200 కిలోమీటర్స్ చెప్పుకున్నాం కదా. మరి ఇండియాకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కదా, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు, ఇక్కడ వరకు మన కోస్ట్ లైన్ ఉంది కదా బెంగాల్ వరకు. సో ఇది 7,516.6 కిలోమీటర్స్ ఆఫ్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది మనకి. ఆ స్టేట్స్ మనకి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే మనకి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నీ కూడా మనకి కోస్టల్ స్టేట్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆస్పెక్ట్ అయితే మనం మిస్ అవ్వటం జరిగింది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. బట్ ఆ పాయింట్ మనం కవర్ చేయలేదు, బట్ వీఆర్ కవరింగ్ ఇట్ ఇన్ ద రీక్యాప్. సో క్విక్గా మనం ఒకసారి సమ్మరైజ్ చేసుకోవాలి అని అంటే వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. వాట్ ఈజ్ ఇండియాస్ లొకేషన్? ఇండియా ఏరియా ఎంత? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. ఇండియా వరల్డ్ ఏరియాలో ఎంత తీసుకుంటుంది, కవర్ చేసుకుంటుంది అనేటువంటి ఆస్పెక్ట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇండియా ఈజ్ కవరింగ్ అరౌండ్ 3.28 మిలియన్ స్క్వేర్, విచ్ ఈజ్ అకౌంటింగ్ ఫర్ 2.4%. మనకి ఎంటైర్ ల్యాండ్ ఏరియాలో 2.4% కవర్ అవుతుంది. అట్లాగే మనకి నెక్స్ట్ మనం చూసింది లాటిట్యూడినల్ ఎక్స్టెంట్, లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ మనకి ఎంత ఉంది? 30 degrees, 8 degrees, 8 degrees to 37 degrees, 8.8 degrees 4 minutes నుంచి 37 degrees 6 minutes వరకు. అది నార్తా? ఎస్, నార్త్. దెన్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్, we have seen longitudinal extent from 67 degrees, 67.8 degrees east నుంచి 97.25 minutes east వరకు. Then we have seen total land area 15,200 kilometers. Total coastline 7,516.6 kilometers. Countries that are sharing boundary with India in land: Pakistan, Afghanistan, China, Nepal, Bhutan, Myanmar, Bangladesh, శ్రీలంక, తర్వాత మాల్దీవ్స్. అలాగే మనం కోస్టల్ స్టేట్స్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇందులో కూడా మరొక పాయింట్ మిస్ అయ్యామండి మనం. నేను చెప్పాను కదా, టెక్నాలజీతో ఉన్నప్పుడు మనం కొన్ని ఏరియాస్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఏమిటా ఏరియా? ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. ఇండియాకి 2 groups ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి కదా మేజర్గా. ఒకటి అరేబియన్ సీలో మనకి లక్షద్వీప్ ఐలాండ్ గ్రూప్ ఉంది. అలాగే మనకి ఈస్టర్న్ సైడ్ మనకి అండమాన్ అండ్ నికోబార్లో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి ఈస్టర్న్ సైడ్ ఉన్నాయి. లెట్ మీ ట్రై టు షో యూ దెమ్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. లెట్ మీ డ్రా. మనకి ఈ ఐలాండ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ గ్రూప్స్. ఇక్కడ కనిపిస్తున్న ఐలాండ్ డాట్స్ వచ్చి మనకి లక్షద్వీప్ ఐలాండ్ గ్రూప్స్ అనమాట. ఇక్కడో లేకపోతే ఇక్కడ చిన్న చిన్నగా ఉంటాయి ఇవి ఐలాండ్ గ్రూప్స్. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న ఐలాండ్ గ్రూప్స్ ఉన్నాయి, డామ్ అండ్ డ్యూక్ ఐలాండ్ గ్రూప్స్ అంటాం. ఈ 3 ఐలాండ్ గ్రూప్స్ మనం కంప్లీట్గా మిస్ అయిపోయాం. సో సారీ, వీ కుడ్ నాట్ కవర్ దట్. బట్ స్టిల్ నాకు సబ్జెక్ట్ ఐడియా ఉంది అనేటువంటిది కాదు, కానీ ఐ ఆల్వేస్ చెక్ వెదర్ వీఆర్ గోయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను. అందువలన ఎక్కడైనా ఏదైనా మిస్ అయినా కూడా ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అనేటువంటిది నా ఆలోచన. దెర్ ఇస్ నథింగ్, ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ టు సే సారీ. బట్ ఆ పాయింట్ కూడా కవర్ చేస్తుంటే మనకి ఐలాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బాగా ఇంపార్టెంట్. మనకి మ్యాప్ పాయింటింగ్లో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, స్టాండర్డ్ మెరిడియన్, అట్లాగే ఎంత ఈస్ట్ టు వెస్ట్ ఎంత డిస్టెన్సు, నార్త్ టు సౌత్ ఎంత డిస్టెన్సు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు గ్యారంటీగా వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ యూ జస్టిఫై ద స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రామినెంట్ ప్లేస్? భారతదేశం యొక్క పొజిషన్ అనేది
అక్కడ లొకేట్ అయి ఉండటం వలన మనకి ఎలాగది ఉపయోగపడింది అనేటువంటి ఆస్పెక్ట్ కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటి, ఇట్ ఈస్ లొకేటెడ్ క్లోజ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఆ తర్వాత ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ త్రూ ల్యాండ్ అండ్ వాటర్వేస్ టువర్డ్స్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, యాక్టింగ్ యాజ్ ఎ క్రాస్ రోడ్ సెంటర్. సో ఇట్ డెవలప్ ట్రాన్స్ కాంటినెంటల్ రూట్స్, అంటే కాంటినెంట్స్ మధ్య రహదారుల్ని నెలకొల్పగలిగింది కాబట్టి ఇట్ హ్యాస్ ఎ వెరీ ప్రామినెంట్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ద హిస్టరీ బట్ ఆల్సో ఈవెన్ నౌ. సో ఇది ఈ చాప్టర్లో ఉన్నటువంటి కీ పాయింట్స్. నాకు తెలిసినంత వరకు ఐ హ్యావ్ కవర్డ్ ఇట్. ఇంకా ఏమైనా కవర్ చేయలేదు, ఏదైనా మిస్ అయ్యాను, ఐఎమ్ ఓపెన్ ఫర్ కరెక్షన్స్. ఎందుకంటే వీఆర్ లెర్నింగ్ కొలాబరేటివ్లీ, అందరం కలిసి నేర్చుకుందాం అనుకున్నాం కదా. సో లెటస్ ఫిగర్ అవుట్ ఈచ్ అదర్. నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళే ముందు ఈ రీక్యాప్ స్టార్ట్ చేసి అందులో ఖచ్చితంగా మీ పేరు అట్లాగే మీరు నాకు హెల్ప్ చేసిన విధానాన్ని నేను ఖచ్చితంగా మీకు రిఫ్లెక్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొంచెం చెక్ చేసుకుంటారు కదా, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. హోప్ యు ఆల్ విల్ help me in this aspect. Thank you. Thank you very much.